విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కేంద్రం ముందుంటుందని ఆయన తెలిపారు. చైనాలో తప్పుడు కేసులో చిక్కుకున్న 3 వైద్య విద్యార్థులను ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు వర్మ తెలిపారు. బీజేపీ నిర్వహిస్తున్న వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషిస్తామంటున్న శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం పేరుతో ప్రజలను కలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి అర్జీలు కావచ్చు, వారి సమస్యలు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు బీజేపీ కార్యాలయంలో జరిగేటువంటి వారధి కార్యక్రమంలో వినతిలో వెలువ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి వర్మ ఉన్నారు మనతో మాట్లాడేందుకు. సార్ చెప్పండి, ఈ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఉన్నటువంటి ఈ వారధి కార్యక్రమం ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? వారధి కార్యక్రమానికి స్పందన చాలా బాగుంది. రాష్ట్ర పార్టీ రూపొందించినటువంటి కార్యక్రమం వల్ల అనేక మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. స్థానిక సమస్యలతో పాటు అనేక విషయాల మీద ప్రజలు కార్యాలయానికి రావడం జరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు వారధి కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజలు వస్తున్నారు, కలుస్తున్నారు, విజ్ఞప్తులు స్వీకరిస్తున్నాం. కొన్ని సమస్యలు అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నాం. కొన్ని విషయాల మీద మేము కూడా ఆఫీసర్స్ కానీ ఎవరికైనా రిపోర్టు రాసి పంపుతున్నాం. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు స్థానికంగా రాష్ట్రానికి సంబంధించినవి కానీ అంతర్జాతీయ విషయాలు. ఎవరైతే 3 విద్యార్థులు ఉన్నారో, మెడికల్ విద్యార్థులు, చైనాలో వారి శిక్షణ ఎంబీబీఎస్ చదివి పూర్తి చేసుకుని, 2 తమిళనాడుకి చెందినటువంటి విద్యార్థులు, 1 విద్యార్థి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థి పూర్తి చేసుకుని ఇంటీరియర్షిప్ కోసం 2023 మార్చిన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక యువతి పెట్టినటువంటి అక్రమ కేసు ఆధారంగా పెద్ద ఎత్తున ఎటువంటి దర్యాప్తు కూడా లోతైన దర్యాప్తు జరపకుండా ఆ విద్యార్థులకి శిక్షలు విధించడం జరిగింది. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారి తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ లేనటువంటి పరిస్థితి, పిల్లలు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో వారు గత ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఉన్నటువంటి మురళీధరన్ గారిని భారతీయ జనతా పార్టీ అఖిల భారత సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారి సహకారంతో చైనా వెళ్ళి జైల్లో ఉన్నటువంటి పిల్లలతో కలిసి మాట్లాడడం రావడం జరిగింది. ఇప్పుడు వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలనేటువంటి విషయం మీద వాళ్ళ తల్లిదండ్రులు వేళ వచ్చి మమ్మల్ని వారధి కార్యక్రమంలో కలవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు విదేశాంగ మంత్రితో జయశంకర్ గారితో మాట్లాడి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి విషయం ఆలోచిస్తాం. అదేవిధంగా స్థానిక సమస్యలు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరదల్లో పెద్ద ఎత్తున ప్రింటింగ్ ఇండస్ట్రీ నష్టపోయింది, పేపర్ ఇండస్ట్రీ నష్టపోయింది. ఏదైతే నోట్బుక్స్ తయారు చేసేటువంటి కంపెనీ అన్ని నీట మునిగిపోయాయి. అన్నీ వారు కూడా వచ్చి కొన్ని విజ్ఞప్తులు ఇవ్వడం, అలాగే కొన్ని పవర్కి సంబంధించినటువంటి విషయాల మీద, అలాగే కొన్ని జీవన మిషన్కి సంబంధించినటువంటి విషయాల మీద, ఇతర విషయాల మీద కూడా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాం. వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మేము కృషి చేస్తున్నాం. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుంది. 100 రోజులు రాబోతున్నటువంటి సిచ్యువేషన్. ఈ 100 రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? రాబోయేటువంటి రోజుల్లో మీకు ఉన్నటువంటి అజెండా ఏంటి? ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటి? మీ అచీవ్మెంట్స్ ఏంటి? అచీవ్మెంట్స్, టార్గెట్స్ మామూలుగా అన్నీ ఓపెనే కదా. ఈ 100 రోజుల్లో ఏదైతే టార్గెట్ అనుకున్నామో అవన్నీ రీచ్ అవుతున్నాం. రాబోయే సంవత్సరాల్లో కూడా 5 సంవత్సరాల్లో టార్గెట్ ఉంది, అన్నీ ఓపెన్. ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం, చేసి తీరుతాం, అందులో అనుమానం లేదు. ప్రతిపక్షం కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు విమర్శిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇతర ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, వీటిపైన మీరు ఈ 100 రోజుల్లో ఎలాంటి స్టడీ చేశారు? రాబోయేటువంటి రోజులు ఎలా ఉండబోతుంది? మీరు అడిగిన డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ, స్టీల్ ప్లాంట్ 100 రోజులు, రాబోయే రోజులు, ఇవన్నీ. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది డిజిన్వెస్ట్మెంట్ మీద. దాని మీద ఆలోచన చేసి మేమంతా కూడా, నేను ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిని, కుమారస్వామి గారు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడాలనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. దాన్ని ఏ విధంగా కాపాడాలి, దాన్ని ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి మీద ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ అమిత్ షా, హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు, వీళ్ళందరితో మాట్లాడి వారందరూ తీసుకునేటువంటి నిర్ణయానికి అనుకూలంగా
విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళాలనే ఆలోచన మాకైతే ఉంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం కేంద్రం పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఎటువంటి అపోహలకు కూడా తావలేదు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి 100 రోజుల పాలనకు సంబంధించి వచ్చేటువంటి రోజుల్లో పూర్తిగా ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ రీచ్ అయ్యేందుకు కూడా పనిచేస్తామని చెప్పి కూడా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.